మీరు శాకాహార సాధన కొరకై చర్చిలో చార్మినారు రావాలి కదలి మీరు శాకాహార జగత్తు సాధన కొరకై అహింస జగతి జెండా ఎగరాలి నిండి నిండా సమస్త జీవకోటి శాంతి పరమ లక్ష్యమై వంశాహారము మాని హింసను వీడాలి వంశాహారము మాని హింసను వీడాలి ఈ మాత ప్రేమ మోస కథలు రావాలి తరలు రావాలి. మరి అందుకే చలో చార్మినార్ రాలేకి వస్తే మన సత్తా ఏందో తెలిసింది. మొట్టమొదటిసారిగా 400 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి హైదరాబాద్ నగర ఒడ్డున మాకంటే సత్తాలను ఎలుగెత్తి చాటింది తెలుగు సొసైటీ మాత్రమే. ఆ దౌర్యందు పౌర భాషలకే. కాబట్టి ఎన్ని ర్యాలీలు చేసిన హైదరాబాద్ ఆగస్టు 15 ర్యాలీకి మీరందరూ తరలి రావాలని కోరుకుంటూ చలో చార్మినార్ హే చార్మినార్ చలో చార్మినార్ హే చార్మినార్ చలో చార్మినార్ హే చార్మినార్ చలో చార్మినార్ హే చార్మినార్ చలో చార్మినార్. థ్యాంక్ యూ. ఓకే, మరి మనము శాకాహారం పాటలు వింటా ఉన్నాం, ధ్యానం పాటలు వింటా ఉన్నాం. మరి పత్రిసాన్ని సార్ గుర్తు చేసుకున్నావద్దా? పత్రిసారి గుర్తు చేసుకున్నావద్దా? మరి పత్రిసారి గురించి ఒక పాట పాడుతున్నాం. అయితే పత్రిజీ అంటే ఎలా జీవించిందో ఈ పాట ద్వారా చెప్తాం. పత్రిజీ అంటే సృష్టిని నడిపిస్తున్న మూల చైతన్యానికి ప్రతిరూపం దశావతారాల తరువాత జ్ఞానావతారాన్ని ఎత్తి దశావతారాల తరువాత జ్ఞానావతారాన్ని ఎత్తి సత్యలోకాన్ని స్థాపించడానికి సత్యలోకాన్ని స్థాపించడానికి సావిత్రమ్మ కడుపున జన్మ తీసుకున్నా అవతార పత్రిజీ అంటే మన కళ్ళెదుట కదులుతూ మనతో కలిసి మన మధ్యన జీవించిన నిలువెత్తి దేవుడు మన కళ్ళెదుట కదులుతూ మనతో కలిసి మన మధ్యన జీవించిన నిలువెత్తి దేవుడు లక్షలాది పుస్తకాలు చదివి సారము గ్రహించి పైన నరుడిగా నడిచిన గంధామయం నరుడిపైన నరుడిగా నడిచిన గంధామయం దేశ విదేశాలలో లక్షలాది జ్ఞానులను వీరాది బ్రహ్మ ఋషుల బ్రహ్మ విద్వరిష్టలను వీరాది బ్రహ్మ ఋషుల బ్రహ్మ విద్వరిష్టలను తరణి పైన జాల జగతు నిర్మించడానికి తరణి పైన జాల జగతు నిర్మించడానికి కామ జగతు గురువులను తయారు చేసిన సర్వాత్మ పత్రిజీ అంటే పత్రిజీ అంటే నీ ఇంటికి వచ్చి నీతో కోరింది నీ ప్రేమతో పెట్టిన తాజా రొట్టెలు తిని నీ ఇంటికి వచ్చి నీతో కోరింది నీ ప్రేమతో పెట్టిన తాజా రొట్టెలు తిని నీ పెట్టిన తిరిగిడు వేడి వేడి ముతుకులను పంచపక్ష పరమాన్నంగా రచించి ఆరగించి శాకాహారమి మనిషికి సరి అయినది అంటే తానే వండి వడ్డించి తినిపించి తానే వండి వడ్డించి తినిపించి అహింసా జీవితమే ఆచరించమంటే అహింస
పేదవాణి ధనవంతుని జ్ఞానిని అజ్ఞానిని సమానంగా చూసి చిన్నవాణి పెద్దవాణి పేదవాణి ధనవంతు జ్ఞానిని అజ్ఞానిని సమానంగా చూసి శ్వాస మీద ధ్యాస అంటూ జ్ఞానము బోధించి నీ శ్వాసే నీ గురువని గుట్టు ఎరుగదొప్పి శ్వాస మీద ధ్యాస అంటూ జ్ఞానము బోధించి నీ శ్వాసే నీ గురువని గుట్టు ఎరుగదొప్పి శాకాహారం మనిషికి సరి అయినది అంటే తానే బండి వడ్డించి పూజించే శాకాహార రాణి నిర్మింపజేసి కర్మ సిద్ధాంతం ఆలోచన కలిగించి కర్మ సిద్ధాంతం ఆలోచన కలిగించి కర్మ సిద్ధాంతం ఆలోచన కలిగించి కర్మ సిద్ధాంతం శాకాహార జగత్తు కొరకు సాగనే శాకాహార జగత్తు కొరకు సాగలే పత్రిజీ అంటే ఒక శకానికి కాదు కాదు ఒక శకానికి కాదు కాదు ఒక యుగానికి ప్రతినిధి ఒక శకానికి కాదు కాదు ఒక యుగానికి ప్రతినిధి ఒక యుగ పురుషుడు మన పత్రిజీ ఒక యుగ పురుషుడు మన పత్రిజీ పత్రిజీ ఏంటని మరి సార్ తోటి మనం జర్నీ చేసినాం, సార్ తోటి తిరిగినాం. ఆయన సూచించిన మార్గము ఈ శాకార జగత్, పిరమిడ్ జగత్, ధ్యాన జగత్, అందులో మనమందరం భాగస్వామ్యం అవుతున్నాం. మరొకసారి ఈ సంగారెడ్డి ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గుడ్డల నారాయణ గారి దగ్గర చెప్పండి కూడా. మన మధ్యకు ఈ సంగారెడ్డి జిల్లాలో ఉన్న మతాధిపతులు వచ్చారు. వారు గట్టిగా చప్పట్లతో పిఎస్ఎస్ఎన్ తరఫున ఆహ్వానం పలుకుదాం. అలాగే మారం శివప్రసాద్ గారు మా హైదరాబాద్ ట్రస్ట్ సెక్రటరీ వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మరి వారికి ప్రత్యేకంగా చిన్న పనులు ఒక చిరు సందేశం వారి ద్వారా తీసుకుందాం. గట్టిగా చప్పట్లతో వారిని అభినందిద్దాం. మాధవ్ మేడం, హైదరాబాద్ ట్రస్టీ మాధవ్ మేడం. ब्रह्मश्री पितामह पत्रिजी की, ब्रह्मश्री पितामह पत्रिजी की, सदानंद सद्गुरु महाराज की. ఈరోజు ఈ మహారాష్ట్ర కూడలిలోని పట్టణమైనటువంటి సంగారెడ్డిలో గొప్ప శాకాహార ర్యాలీలు జరగడం ఈ కర్ణాటక మహారాష్ట్ర బార్డర్లోని ఎంతోమందిని విశేషంగా ఆకర్షించింది. ఎంతోమంది ఎంతో ఇష్టంగా బ్రోచర్లు అందుకోవడం నేను చూశాను. క్రమంగా ప్రజలందరూ కూడా వేగన్స్ గాను పూర్తి శాకాహారులుగాను మారడానికి ధ్యానం ఎంతైనా ఉపకరిస్తుంది. కనుకనే పత్రిజీ మహారాజ్ ఈ భూమి మీదకి జంతు జాతిని కాపాడడానికి ముఖ్యంగా వచ్చిన మనిషి మనసు మారనిదే, ఎవరు శాకాహారులు కారు, హింసను మానరు అని ఎంచుకొని ధ్యానాన్ని ఆభరణగా తీసుకుని భూమి మీదకి వచ్చారు. 40 సంవత్సరాల నిర్విరామ కృషితో వారు చేసిన ఈ బృహత్తరమైనటువంటి ప్రచార కార్యక్రమం ధ్యానం, అహింస, శాకాహారం, పిరమిడ్ శక్తి, ఆధ్యాత్మిక పరిపాలన అనే 4 అంగాలతోనూ స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ధ్యాన ప్రచారం, ఆచార్య సాంగత్యం అనేటువంటి 4 అంశాలతోనూ దేశ నగరాల, పట్టణాల్లో, పల్లెల్లో, కొండల్లో, కోడల్లో ప్రజల ముందుకు ధ్యానాన్ని,
అహింసా శాకాహారాన్ని తీసుకొచ్చిన ఒక బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మాత్రమే ఆ మహనీయుని మార్గదర్శకత్వంలో మనమందరము పయనిస్తూ మన జీవితాలను పండించుకుంటూ ఎందరో జీవితాలలో వారి మానసిక శారీరక అనారోగ్యాలన్నీ తొలగడానికి చేస్తున్నటువంటి శాకాహార ర్యాలీ ఈ భూప్రపంచంలోనే కాక అనేక ప్రపంచాల్లో కూడా మన ధ్వని ప్రతిధ్వనిస్తూ వారి నుంచి కూడా ఎంతో శక్తిని జ్ఞానాన్ని తీసుకొని భూమి మీదకి వస్తుంది. ఈ కార్యక్రమాన్ని ఈ సంగారెడ్డి పట్టణంలో చేయడం ఎంతైనా ఉదాహరణ. మరింతగా ఈ బార్డర్ ఏరియాలో శాకాహార ర్యాలీలు జానప్రచారాలు జరుగుతూ పిరమిడ్ల నిర్మాణం జరుగుతూ ఉండాలని కోరుతూ మరొక్కసారి ఈ సంగారెడ్డి జిల్లా మాస్టర్స్ అందరికీ అనేక జిల్లాల నుంచి వచ్చినటువంటి పిరమిడ్ మాస్టర్లు జిల్లా అధ్యక్షులందరికీ కృతజ్ఞతలు చెబుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ మహారాజ్ గారు. మరి మహేశ్వర మహాపిరమిడ్లో డిసెంబర్ 21 నుంచి 31 వరకు జరిగేటువంటి మహాద్భుతమైన పత్రిజీ ధ్యాన మహాయాగం ఈసారి మరింత అనేక హంగులతోనూ అనేక అద్భుతమైన ప్రోగ్రాములతోనూ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి మాస్టర్స్తోనూ అద్భుతంగా జరగబోతుంది. హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ అయితేనేమి, భాగ్యనగర్ ట్రస్ట్ అయితేనేమి దానికోసం ఆగస్టు 15 నుంచే కార్యక్రమాలు మొదలు పెడుతున్నారు. అందుకు నాంది ఆగస్టు 15న భాగ్యనగర్లో జరిగేటువంటి అహింసా శాకాహార ర్యాలీకి అన్ని రాష్ట్రాల నుంచి కూడా ప్రతినిధులు వచ్చి ఈ సంవత్సరం ఒక 10,000 మందితో ఈ అహింసా శాకాహార ర్యాలీ చార్మినార్ దగ్గర జరగడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి. థ్యాంక్ యూ వారం గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే చిన్నారిది ఒక డ్యాన్స్ ఉంది. ఆ డ్యాన్స్ తర్వాత మనం అతిథులతో మాట్లాడించుదాం. 200 పైగా జాతీయ అవార్డులు, ఎన్నో డ్యాన్స్ కార్యక్రమాలు ఇస్తూ ఆ అమ్మాయి సంగారెడ్డి జిల్లా కంకి గ్రామవాసి కావడం మన అందరి యొక్క గొప్ప విశేషం. ఆ అమ్మాయి గట్టిగా చప్పట్లతో వేదికపై ఆహ్వానించుకుందాం. నివేదిత, వడ్ల నివేదిత, కంకి గ్రామం. గట్టిగా చప్పట్లు కొడదాం ఇచ్చినారు. श्रीगणेशाय धीमहि
గట్టిగా చెప్పకూడదా? 200 జాతీయ అవార్డులు, జాతీయ ఇంటర్నేషనల్ అవార్డు, 200 అవార్డు తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు. అందులో ఈ చిన్నారి కంకి గ్రామంలో ఉండడం అంటే సంగారెడ్డి జిల్లా వాసం. గట్టిగా చెప్పడంతో అభినందిద్దాం. మా కమలాబాయితోని చిరు సత్కారం మీ అమ్మాయికి శాల్వనిస్తారు. కమలాబాయి తెలుసు కదా, మన సాంబశివ పిరమిడ్కు భూదానము ప్లస్ దానము అది ఒకెత్తు అయితే 24 hours అక్కడే ఉంటూ వచ్చిన వాళ్ళందరికీ ధ్యానం చెప్తూ భోజనాలు అందిస్తూ చక్కటి భోజనాలు పెడుతూ అందరికీ సేవలు అందిస్తున్నారు. గట్టిగా చెప్పట్లు ఉంటాం కమలబాయి గారు. సైట్లో ఉండి చేయాలి సన్మానం. సైట్లో ఉంటారు. శాల్వా థ్యాంక్ యూ. దత్తు మన స్వామీజీ వారిని వేదికపై తీసుకురా. దుద్దులే మహారాజ్ ఓకే, దేశంలో అచలనంగా సంగమేశ్వర ఆశ్రమం గొర్రెకల్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తాం, రావాల్సింది కోరుచున్నాం. అలాగే సర్వేశ్వర అంబికా శివయోగి శేషాజాత మఠం దుద్దాల గ్రామం వట్టిపల్లి మండలం వారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం, వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. గట్టిగా చెప్పకూడదు మఠాధిపతులకు. ఎందుకంటే ఈ జిల్లాలో ఉంటూ శాకాహారం గురించి, ఆధ్యాత్మిక గురించి నిరంతరం
ప్రజలకు వివరిస్తూ ప్రజల్ని చైతన్యపరుస్తున్న వీళ్ళందరికీ ఈ మాస్టర్స్ అందరికీ అడిగా చెప్పకూడదాం. డీజీని కూడా వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. బ్రహ్మకుమారి దేవీస్, అలాగే మాధవ్ మేడం, సంజీవరావు మహారాజ్ వేదికపై రావండి. అతిథుల యొక్క అతిపేట ఆశ్రమం మహారాజు చిన్నగా వారి సందేశాలు ఉంటాయి. సమయభావం వల్ల తపస్వామీజీ ఎక్కువ సమయం ఇవ్వలేకపోతున్నాం, సారీ. సుమంగల్ దీది గారి గట్టిగా చెప్పకూడదాం. అన్ని ఆధ్యాత్మిక సంస్థల్ని గౌరవించడమే పత్తి గారు మనకు నేర్పించారు. దాంట్లో భాగంగానే మౌనస్వామి నరసింహస్వామి గారు రండి. సిద్దిపేట మాధవి వీరి యొక్క సందేశాలు తీసుకొని భోజనానికి వెళ్ళి దాని తర్వాత మన జిల్లా అధ్యక్షులందరూ వస్తే బాగుంటుంది నిండుగా. తెలంగాణ జిల్లా అధ్యక్షులంతా పైకి రండి. లేరా ఎవరు? అందరూ భోజనాన్ని చెంప. శంకరయ్య గారు గౌరవాధ్యక్షుడు మన రంగారెడ్డి జిల్లా. స్వామీజీ स्वामी जी आपका संदेश। మారంగారు కాసేపు రండి. ఆత్మబంధువులైన సోదరి సోదరులందరికీ మనం ఏమనగా ఈరోజు ఈ సంగారెడ్డి పట్టణంలో ఇంత పెద్ద కార్యక్రమం జరపడము చాలా విశేషమైనటువంటి ఒక పని, చాలా సంతోషింపదగినటువంటి ఒక కార్యక్రమం ఇది. దుర్లభం మానస దేహం, వివేకం అతి దుర్లభమను ఆర్యోక్తిని అనుసరించి చూస్తే 84 లక్షల జీవరాశులలోన ఈ మానవ జన్మ అతి శ్రేష్టమైనది. మరి ఇట్టి మానవ జన్మ వచ్చినందుకు మనమందరము ధ్యాన పద్ధతిలో మనస్సును ఈ దేహానికి రాజు మనస్సు, అటువంటి మనస్సును నీ అదుపులో ఉంచుకున్నాలంటే ఆత్మయందు ఐక్యం చేసినటువంటి ఒక పద్ధతి ఈ ధ్యాన పద్ధతి. ఈ ధ్యానం అంటే ప్రతి మనిషి కులమత భేదం లేకుండా, చిన్న పెద్ద అనుకోకుండా ప్రతి ఒక్కరు చేయవలసినటువంటి ఒక పద్ధతి. నీ మనస్సు నీ అదుపులో ఉండాలంటే మనకు చాలామంది మనసు చంచలత్వము, మనసు విచారము, ఈ మనస్సు వలన రోగాలు, మనస్సు ఈ చంచలం వలనే నీ యొక్క బాధలు ఇవన్నీ అడిగిపోవాలంటే ఈ మనస్సును ఆత్మలోపట లయింపజేసే పద్ధతి ఈ ధ్యాన పద్ధతి. ఏమన్నారు పెద్దలు, మన పెద్దలు అంటే, ఓ జనులారా, ఈ జగతి లోపల జననం అయినందుకు ఒక్క గుర్తుంచుకొని పోవాలి. ఇట్టి మానవ జన్మ వచ్చినందుకు ఒక గుర్తు. ఏ గుర్తు? ఒక మంచి చెడు మోక్షము ఆ పరమపదమైనటువంటి ఒక మాటను తెలుసుకొని ఈ ప్రపంచానికి ప్రఖ్యాతి చెంది అందరికి జ్ఞానోపదేశం చేసి చెంది నువ్వు జ్ఞానివయ్యి తరిస్తున్నటువంటి ఒక మార్గమే ఈ యొక్క ధ్యాన పద్ధతి. జనులార జగతి లోపల జననంబైనందుకొక్క తలపించవలదు. మనసులో హరినామస్మరణ, గురునామస్మరణ అనుదినమును చేయువాడే అతడే సజ్జనుడు, ధ్యానము చేయకున్నదు జనుడు అన్నాడు. ఎవరైతే ఇట్టి ఉత్కృష్టమైనటువంటి ఒక మానవ జన్మ వచ్చినందుకు ధ్యానం చేయరో, ఆ భగవంతుని యొక్క ఆరాధన చేయరో, వాళ్ళు
దుర్మార్గుల కిందికి ప్రవర్తిస్తారని శాస్త్రములు, వేదములు, ఇతిహాసాలను చెప్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ధ్యాన సమావేశాలకు వచ్చి ఈ ధ్యాన పద్ధతిని తెలుసుకొని బ్రహ్మముహూర్తంలో బట్ట ఉదయము 4 గంటల రాత్రికి లేచి ఈ యొక్క ధ్యాన పద్ధతి చేస్తే చాలా శ్రేష్టమని నా యొక్క అనుభవం. ప్రతి ఒక్కరూ ధ్యానం చేసుకునాలి, యోగా చేసుకునాలి. నీ ధరికి రోగాలు, నొప్పులు ఏవి రాకుండా ఆరోగ్యవంతులై అష్టైశ్వర్యవంతులై ఉందిరని నా యొక్క నమ్మకం. సద్గురునాథ్ మహారాజ్కి జై. గట్టిగా చెప్పండి కొడతాను స్వామీజీ గారికి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశఋషిభ్యో నమో గురుభ్యో. ఈరోజు ఈ కార్యక్రమంలో మనం పాల్గొన్నామంటే కొన్ని సంవత్సరాల క్రితం పితామహుడు పత్రిజీ గారి సంకల్పమే ఈరోజు జరుగుతుంది. స్వామి గారు మాకు రమ్మన్నప్పుడు నేను ఒకసారి పోయినా, నేను అనుకోకుండా కార్యక్రమం అయినాక పోయినా కాబట్టి ఆ రోజు ఈ యొక్క పిరమిడ్ వ్యవస్థలో మేము పాల్గొనాలన్న సంకల్పం ఆ రోజు ఉండే. కానీ ముఖాబిల్లా ధ్యేయంగా మాట్లాడుకోలేకున్నా కానీ ఆయన ప్రవచనాలు మాకెంతో మనవారికి ఎంతో ఉపయోగపడ్డాయని నేను భావిస్తున్నాను. ఆ రిజల్ట్ ఈరోజు మనంత కలయిక, ఈరోజు మనంత కలయిక. ఈ యొక్క విషయాలను అక్కడి నుంచి ఇక్కడికి తెచ్చే విషయంలో రాష్ట్ర స్థాయి వాళ్ళు, జిల్లా స్థాయి వారి కమిటీలు ఉన్నారు, మరి మండల స్థాయి వాళ్ళు ఉన్నారు. ఈ రోజుల్లో ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి కూడా ధ్యానం గురించి, శ్వాస మీద గురించి, శ్వాస మీద ధ్యాస గురించి, శ్వాస మీద ధ్యాస అంటున్నాము. మరి ధ్యాస పెడితే మనం ఎక్కడ ఉంటాము? ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం? ప్రాపంచికంగా మనము దేహ స్థితిలో దేహం మనం అనుకుని ఉన్నాం. మనము ఫలానా వారి నా తల్లిదండ్రులు అని అనుకుంటున్నాము. కానీ శ్వాస మీద ధ్యాస ఎక్కడ తీసుకెళ్తుంది? మనసులో ఏమైతే బుద్ధిలో, బుద్ధిలో ఏమైతే చిత్తంలో, చిత్తంలో ఏమైతే పూర్ణంలోకి వెళ్ళిపోతుంది, తీసుకెళ్తుంది. ఇక్కడ చీకటి నుండి వెలుగు వైపు, అజ్ఞానం నుండి జ్ఞానం వైపు, సమస్య నుంచి వయస్సు చాతుకు వైపు. అంటే మనమంతా ఈరోజు శాకాహార గురించి మనం ఈరోజు చర్చించుకుంటున్నాము. మనము తినేది మన ఆహారం శాకాహారమా మాంసాహారమా చెప్పండి. 3 ఆహారాలు ఉంటాయట పెద్దలు చెప్పిన శాస్త్రంలో. ఒకటి దేవతల ఆహారం, ఒకటి మానవుల ఆహారం, ఇంకొకటి రాక్షసుల ఆహారం అట. మనం ఏ ఆహారంలో ఉన్నాం ఇప్పుడు? మనం ఎక్కడ ఉన్నారా? మనం ఉన్నది స్టేజ్ లేదు. మనం ఎక్కడ ఉన్నాము అంటే తెలియక ఉన్నాము. చెప్పేవాళ్ళు లేక కావచ్చు, లేక మనం ఏమనుకుంటాం కొన్ని అలవాట్లకు, లేదండి మత ఫలాని చాలా ఇలాంటి క్వశ్చనే మాకు బలి ఇచ్చింది, మాకు మా పెద్దలు ఆశ్చర్యం అన్నట్టున్నారు. ఈ రోజుల్లో ఎంత మూర్ఖమండి! పెద్దలంటే ఎవరండి? జ్ఞానం ఉన్నవాళ్ళు పెద్దలు. ఏ జ్ఞానం అండి? ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం అంటే ఏమండి? నీ స్వరూప జ్ఞానం, నీ స్వరూప జ్ఞానం. అదే తత్వం ఆసి. నువ్వెవరివి? తత్వం ఏది? ఆత్మ కదా, నువ్వు బాడీ కాదు కదా. పంచభూతాలకు నిర్మాణమైన సప్తధాతులతో నిర్మాణమని దేవుడు కాదు కదా. మరి నువ్వెవరివి? ఆత్మ. మరి ఇప్పుడు సమస్య ఎక్కడ వచ్చింది? నువ్వు ఆత్మ నీ యొక్క చేసి నీ రూపాన్ని నువ్వు మర్చిపోయి నువ్వు దేహంగా నువ్వు ఇంద్రియాలంలో పడుతున్నావు. అందుకే అర్జునుడు ఒక మాటలు అన్నాడు కృష్ణ పరమాత్మ ఎవరికి? అర్జునుడికి అన్నాడు, అర్జున నువ్వు ఇంద్రియాలలో ఉన్నావు, నేను ఎక్కడ ఉన్నాను? ఇంద్రియాలకు రావాలా సాక్షిగా అని అన్నాడు. అంటే అర్థం ఏమొచ్చింది ఇక్కడ? ఇంద్రియాలలో ఏమై జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. అయితే ఈ యొక్క ధ్యానంతో ధ్యాస మీకు ఏం తెలుస్తుందంటే మన స్వరూపానికి పోతాం. స్వరూపం ఏం చేస్తుంది? దుఃఖంలో ఉన్న మనము, అనారోగ్యంగా ఉన్న వాళ్ళమైనా, ఎన్ని సమస్యలు ఉన్న వాళ్ళమైనా ఈ ఆధ్యాత్మిక జ్ఞానంతో, ఈ ధ్యాన జ్ఞానంతో మనము పూర్ణతత్వంలోకి ఎప్పుడైతే
ఇంటర్ అవుతాము, అప్పుడే మన సమస్యలకు పూర్తిస్తాపు అవుతాయి. మరి సమాజం ఎప్పుడు దొరుకుతుంది? మన స్వరూపము తెలుసుకుంటే మనకు సమాజం దొరుకుతుంది. కళ్ళు మూసుకుంటాము, మన కళ్ళు వేసిన పన్నీరు కేసుంటాయి. కళ్ళు మూసుకున్నప్పుడు మనం దేవునితో ఉంటాము, కళ్ళు వేసినప్పుడు అన్ని గుర్తవుతాయి. మరి ఆ చెల్లి ఎక్కడ అంటే ఒక విషయం మాత్రం మనం అంతా తెలుసుకోవాలా. మీరంతా మనమంతా విద్యార్థులే కదా, అందరూ విద్యార్థులనే, కొత్త తెలుసుకుంటున్నాము కాబట్టి విద్యార్థులమైనాము. కాబట్టి మనమంతా మన స్వరూప జ్ఞానంలో భాగంగా మనం ఎప్పటికీ ధ్యానంలో ఉన్న స్థితి ఎప్పటికీ ఎందుకు ఉండవద్దు. పెరుగు పాలు పెరుగైనాక, పెరుగు ఎన్నైనాక, వెన్న పోయి నెయ్యి అయినాక నెయ్యి ఉంటుందా, మన పాలు అవుతుందా? మరి ఆ భావనతో మనం అంతా మన ప్రయత్నంలో భాగంగా పెద్దలకు అంటే గురువులకు అంటే తెలుసుకున్న వారందరూ కూడా మనము కూడా బాహ్య సమాజంలో కూడా ఆ ఉన్న స్థితిలో ఉంటే ఎట్లా ఉంటాము? సాక్షితత్వంలో ఉంటాము, సాక్షితత్వంలో ఉంటాము. ఇది నేను రిజల్ట్. ఎక్కడ? మానవుల నుంచి, దేవతల నుంచి పరాబ్రహ్మ స్వరూపము, అదే మన మోక్షము, అదే ఈ యొక్క జన్మకు కారణము. ఇన్ని ఆశ్రమాలు, ఇన్ని పిల్లల సంస్థలు చెప్తున్నాయి. కానీ అన్నిట్లో కంటే నీకు మనందరికీ కూడా చాలా పత్రికలు ఏం చేసినారంటే శ్వాస మీద ధ్యాసతోటి ప్రతి ఒక్కరికి ఏ అలవాట్లు ఉన్నప్పుడు కూడా మనశ్శాంతి అవుతుందా లేదా? ఇంకా మేమంటే ఏమంటాము? మాంసం పనిచేసినండి, తాగు పనిచేసినండి, అబద్ధం ఆడకూడదు అని చెప్తాను మేమైతే. కానీ ఇక్కడ అడుగులో లేదు. ఎంత సునాసంగా ఉంది. ఆ తర్వాత ఆ స్థితి మనము ఏది మంచి, ఏది చెడు, ఏది అవసరము, ఏది అనవసరము, ఏది ముఖ్యము తెలిసిపోతుంది మనకు. ఎప్పుడు తెలుస్తుందండి? మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? మన మనసు ఎక్కడ ఉంది? మనమంటే దేం కాదు కదా, మనం మంచిగా ఉన్నాము. మనసుకు 3 గుణాలు ఉన్నాయి. గుణరహితం అయితే మనమే పరాబ్రహ్మ స్వరూపం. గుణంలో ఉంటే, ఏ గుణాలు ఉంటే ఆ జన్మలో ఉన్నట్టే. మానవ గుణవత్వం ఉంటే మానవ ధర్మంలో ఉంటే మానవ జన్మలో ఉన్నట్టే. మనం దేవతా ధర్మంలో ఉంటే మనం దేవతలుగా ఉన్నట్టు కదా. మన అంతా అదృష్టం. మీరంతా ఇక్కడ పాల్గొన్నారంటే మనకంటే మరి భగవంతుని దగ్గర ఎవరున్నారండి? భగవంతునికి ఏం కావాలా? తాను బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఇది మనకు అవసరం. కాబట్టి ప్రతి జీవిని ప్రేమించండి. ఎందుకు? సర్వభూతానాం హృదయంలో తిష్టతి అర్జున. అన్ని భూతాలలో నేనే ఉన్నాను. అన్ని భూతాలలో పరమాత్మ ఉన్నాగా పరమాత్మని కొయ్యడానికి మీకు బాధ కాదా? మరి కోసం మాన్యం పిల్లలకి మీకు బాధ అవుతలేదా? మరి చిన్న చెప్పగలిగితే మనకి ఎంత బాధ అవుతుందండి? సరే మనకు బంద్ చేయమంటే మాకు మారాలు వీళ్ళంతా బంద్ చేయమంటారు కొంతమంది అనుకుంటున్నారు. కానీ ఎవరి కొరకని చెప్పేది? జ్ఞానం లేకపోతే మనం అజ్ఞానంగా తీస్తామా లేదా? మరి ఎవరు చెప్పాలండి? ఎవరో ఒకరు చెప్పాలి కదా. మరి ఎవరో బాధపడాలి కదా. అందరు బాధపడతారా? తల్లిదండ్రులు మాత్రం బాధపడతారు మన పిల్లల కొరకు. మరి గురువు అంటే ఎవరండి? తల్లిదండ్రులు కాదా? గురువు అంటే బ్రహ్మ కాదా? గురువు అంటే విష్ణువు కాదా? గురువు అంటే సూర్యుడు కాదా? గురువు అంటే గురు సాక్షాత్ పరాబ్రహ్మ కాదా? ఆ పరాబ్రహ్మ మీరు కాదా? మీ వంశ కాదా? చెప్పండి. మేము ఏదమండి? సాక్షిగా ఉండే తత్వం అనేది మనము పరమాత్మ తత్వము, పరమాత్మ వంశం ఇది. కానీ తెలియకపోవడం వల్ల దేహ భావనతోటి, బంధుత్వాలతోటి ఒక బంధుత్వం పెంచుకున్నాం మనం దేహంతో. పెళ్లి చేసి అయిపోయాయి, పిల్లలు అంటే అయిపోయాయి, వాళ్ళు చదువుతూ అయిపోయాయి, సంపాదించి అయిపోయాయి, వాళ్ళు అమెరికాలో ఎక్కడో ఉంటే అయిపోయాయి. మన సాగుప్పుడు రాకుండా అయిపోయాయి అన్నట్టు ఉంటున్నాం మనం. మన ఆచరణ ఎక్కడ ఉందండి? బొట్టు ఉన్న కాడికి బొట్టు వేసి చుట్టుకొచ్చాం మనం. బొట్టు ఉండాలి లేదా? బొట్టు ఎందుకు కొడతాం మనము? ఇక్కడ ఏం చక్రం ఉంది? వేడుకొట్టున్నాం బొట్టు మనం. మనకు అందంగా ఉంటుంది. మనం లోన్ ఉండట్టు జ్ఞానశక్రానికి మేము పూజిస్తున్నాం. ఆ సదాశివుడికి పూజిస్తున్నాం. ఈ జీవుడు ఆ శివుడు లయమల కొరకు మేము పూజిస్తున్నామండి. కాబట్టి ధర్మజీవులారా, మీరంతా పుణ్యజీవులారా, ఈ సభలో ఈ సమయంలో మీరు ఉన్నారంటే మీకంటే మనకంటే భాగ్యవంతులు ప్రపంచంలో ఎవరు లేరు. కాబట్టి ఇలాంటి కార్యక్రమంలో మీరంతా పాల్గొనాలా. ఎవరి కొరకు? మనం బాగుంటే మన పిల్లలు బాగుంటారు. మనం ఏమంటాము? మనం ఎక్కడ సరిని నా పిల్లలు బాగుండాలా. అవునయ్యా, నీకే ఆచరణ లేకపోతే, నీకే ధ్యానం చేసే పద్ధతి లేకపోతే, నీకే ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనకపోతే మీరు పిల్లలకి చెప్తావయ్యా? ఎట్లా చెప్తావు? మన పక్కపట్టి వాళ్ళు తెలుస్తుంది ఏమన్నా లేదు కదా. మనము ఈరోజు ప్రపంచం అధర్మంగా ఉందంటే, హింసలో ఉందంటే కారణం లేదండి మనమే.
ఏం కారణం? చెప్పుకోకపోవడంలో లోపమైనా కాబట్టి మనమంతా ఇలాంటి కార్యక్రమంలో ఏంటంటే మనమంతా సహకరించాలా, సమయం ఇవ్వాలి, మనతో పాటు మన వారందరూ బాగుండాలా. మనం రేపు మన బావి పొరలు కూడా మనం ఏమి ఇవ్వను, మనం డబ్బు ఇస్తున్నాము, ఆశిస్తున్నాము, కానీ జ్ఞానం ఇస్తలేము. ఒక్క ఆత్మజ్ఞానం ఉంటే అని అన్నీ ఉంటాయి. నేను భోగం మొత్తం ఏం కరేవా. కాబట్టి నేను మా మిత్రులు ఉన్నారు స్వామి గారు, మేమంతా చాలా పరిచయం. ఆయన కూడా ఆధ్యాత్మిక పరంగా నుంచి మంచి జ్ఞానంగా ప్రసాదిస్తానికంతా అట్లే ఒక స్టేజ్లో ఉన్న పెద్దలకందరికీ కూడా మేమంతా మా ఆత్మస్వరూపు కాబట్టి నేను ఎవరికి నమస్కారం పెట్టాలండి? రెండవది ఉంటే కదా నమస్కారం పెట్టామంటే. అంత ఏకమైనాక సృష్టి లేనప్పుడు, వ్యక్తి ఉన్నప్పుడు నేను ఎవరికి నమస్కారం పెట్టాలి? కాబట్టి అంత నా స్వరూపులే. మీరంతా నాలో ఉన్నారు, అందులో నేనున్నాను, సంక్షేమం లేదు. ఎప్పుడు ఉంటాము, ఎల్లప్పుడూ ఉంటాము. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో పాల్గొంటాము. మీ అందరికీ శుభాలు, మన వారందరికీ శుభాలు, ఈ ప్రపంచం శుభాలు కలిగిద్దాం. ఈ ప్రేమలు ప్రపంచానికి కూడా ఎంతో అవసరం. ఇలాంటి కార్యక్రమం అందరూ నిలవలసింది. మీరు మీ బంధువులను, మీ మిత్రులను కూడా ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనేటట్టుగా ప్రోత్సహించండి. ధర్మంలో జీవించేట్టుగా ప్రోత్సహించండి. మొదటి ధర్మం జ్ఞాన ధర్మం, 2 అహింస, 3 మైత్రి, ప్రేమతో ఉండండి, 4 శాంతం ఉండండి, 5 ఆరోగ్యంగా ఉండండి, 6 మన పుస్తక పఠనం చేయండి, స్వాధ్యాయం చేయండి, మీ పుణ్యదానం చేయండి. కొంతమంది ఏమంటారు, 4 నాకు కావాలి, 2 నాకు కావాలంటారు. కానీ అది కాదండి. జ్ఞానం ఎంత ఇస్తే, ఎంత ప్రచారం చేస్తే అంత మనం కూడా అభివృద్ధి పొందుతాం. కాబట్టి మీరంతా ఇలాంటి కార్యక్రమంలో ఇంకా ఇలాంటి చేయాలి. నేను కూడా ఇలాంటి కార్యక్రమంలో తెలిస్తే మాత్రం వచ్చే ప్రయత్నం చేస్తాను. మనందరి శుభం కొరకు జయ శ్రీ మాతృమా, జయ సద్గురువుమా, మీ అందరి శుభంలో కాక శ్రీ మాతృమా. థ్యాంక్ యూ స్వామీజీ. గట్టిగా చెప్పండి కొడదాం. సమయాభావం వల్ల ఎక్కువ సమయం ఇవ్వలేకపోతున్నాం, క్షమించాలి మీరందరూ, ఎందుకంటే కాలాతీతమైంది. అందుకే స్వామీజీ దోషం 2 మాటలు మాట్లాడిన తర్వాత సుమతి దీది గారు 2 నిమిషాలు సమయం లేదమ్మా, క్షమించాలి. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. నా భాష తెలుగు కాదండి, హిందీ తెలుగు మిక్స్ చేసి మాట్లాడుతాను, మీరు అర్థం చేసుకోవాలి. सबसे पहले मैं परमपिता परमात्मा शिव, जो हम सभी आत्माओं के पिता हैं, हम सभी के सद्गुरु हैं, हमारे रक्षक हैं, हम आत्माओं को मुक्ति और जीवन मुक्ति प्रदान करने वाले हैं। परमात्मा शिव पिता को याद करते हुए, उनको नमन करते हुए, आदरणीय सम्माननीय गुरुगण, आदरणीय सम्माननीय वरिष्ठ, सभी स्टेज पर उपस्थित हमारे भ्राताएं और हमारी माताएं, आप सभी सभा में उपस्थित प्रभु प्रेमी आत्माएं, आप सभी का स्वागत है, स्वागत है, स्वागत है। ఈరోజు మనం అందరూ ఇక్కడ సంఘటిత రూపంలో ఒక మంచి కార్యాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఇక్కడ సంఘటిత అయ్యాము. చాలా సంతోషం. నాకు బ్రహ్మకుమారీస్లో ఒక 40 years అవుతుంది. ఇలాంటి ప్రోగ్రామ్స్లో వెళ్ళడం నా సౌభాగ్యం అనుకుంటాను. ఎందుకంటే బ్రహ్మకుమారీస్లో అక్కలు వరల్డ్ వైడ్ 140 కంట్రీస్, 140 కంట్రీస్లో ఇలాంటి సేవ చేస్తూ వస్తున్నారు. దాంట్లో నేను కూడా ఒకదాన్ని అనుకోండి. పరమాత్మ
నన్ను ఈ కార్యక్రమం కోసం లేకపోతే ఈ ఈశ్వరీయ ప్రచారం కోసం నాకు సెలెక్ట్ చేశారు. అది నేను ప్రతిరోజు పరమాత్మ దగ్గర ఒక దినంలో చాలాసారి థ్యాంక్స్ చెప్తూ ఉంటాను. నిజంగా థ్యాంక్స్. చూడండి, ఈరోజు చాలా మంచి ప్రోగ్రాం, ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్నారు. మీరు అందరూ ఈ ప్రోగ్రాంలో వచ్చారు. ఇది ఒక పుణ్యమైన ప్రోగ్రాం, శుభమైన ప్రోగ్రాం. ఇలాంటి ప్రోగ్రాంలో మనము రావడం అంటే ఒక రకమైన మనము ఇక్కడ సత్సంగమే చేస్తున్నాము. సత్సంగంలో రావడం అంటే న్యాచురల్గా మన ఆత్మకి పుణ్యం దొరుకుతుంది. ఈరోజు ఇక్కడ మీరు శుద్ధ శాకాహారి భోజనం తీసుకుంటున్నారు శరీరం కోసం, కానీ మనసు కోసం కూడా ఇక్కడ మీకు మంచి విషయాలు వినడానికి ఏర్పాటు చేశారు అన్నయ్య. చాలా సంతోషం. మన పెద్దవారు, మన శాస్త్రాలు అంటారు, మంచి విషయం వినడం కూడా పుణ్యమే. అంటే దేవుడికి మనం ఏంటంటాం, భోలానాథ్, శివ్ భోలానాథ్. అంటే మంచి విషయం మనం వింటే కూడా శివుడు మనకు ఏం చేస్తారు, పుణ్యం జమ చేసేస్తారు. ఎంత పుణ్యాలు మన జీవితంలో మనము సంపాదన చేస్తాము అంటే పవిత్రమైన ధనము. ఇక్కడ ఏదైతే మనము ధన సంపాదన చేస్తున్నామో ఇక్కడే వెళ్ళిపోతాము. కానీ ఆత్మ కోసం, మన ఆత్మ కోసం, అన్ని ఆత్మల కోసం మనము ఏదైతే చేస్తున్నామో అది మన అవినాశి ధనము, అంటే పవిత్ర ధనము. దాని యొక్క బ్యాంక్ ఇక్కడ ఉండదు. దాని యొక్క బ్యాంక్ పరమాత్మ దగ్గర ఉంటుంది. పరమాత్మ మనము గుర్తు చేస్తాము. ఒకసారి నాకు ఒక క్వశ్చన్ వచ్చింది. నా పెద్ద నాన్నమ్మ, మేరే దాదా దాది, అమ్మమ్మ వారు అనేవారు, ఎవరైనా ఇంట్లో వస్తే చెప్పేవారు, దేవుడు మొత్తం ఇచ్చారు, మేము సంతోషంగా ఉన్నాం, హాయిగా ఉన్నాం. అప్పుడు టీవీ లేకుంటే, కార్ లేకుంటే, వారి ఇంట్లో ఒక పాట్ ఉంటే చాలు. అది కూడా ఓ రస్సీ కా హోతా నా చార్పాయి, ఓ థా. ఇలాంటి కాట్స్ లేవు అప్పుడు, కట్టెతోనే చేసేవారు కాట్స్. వెరీ సింపుల్ లైఫ్. కానీ వారు సంతోషంగా ఉండేవారు. అందరి దగ్గర గోల్డ్ కూడా అంత లేకుంటే, చీరలు కూడా, బట్టలు కూడా ధోతి, లైక్ ధోతి కాటన్ది, ఐరన్ కూడా అందరూ చేసి వేసుకోలేరు. అలాంటి పరిస్థితిలో కూడా వారు చాలా సంతోషంలో ఉన్నారు. ఆ సంతోషం ఎక్కడి నుండి వస్తుంది వారిని అప్పుడు? ఎందుకంటే వారు ప్రతిరోజు దేవుడు యొక్క భజనం చేసేవారు. టీవీ లేదు, గుడికి వెళ్ళాలి, కలిసి భజనం చేయాలి. దేవుడు గీత వినాలి, రామాయణం వినాలి, మహాభారత్ వినాలి, వేద వినాలి, ఏదైనా మంచి విషయాలు వినాలి, మంచి ఆధ్యాత్మమైన స్టోరీస్ వినాలి. దానివల్ల వారిని ప్రతిరోజు బుద్ధికి మంచి భోజనం దొరుకుతుంటే, ఒకటి ఉంది శరీరం యొక్క భోజనం, శాకాహారి భోజనం, శుద్ధ సాత్విక్ శాకాహారి భోజనం. ఒకటి ఉంటుంది మనసు కోసం కూడా భోజనం. మనం టీవీ చూస్తున్నాం, చెడు పాటలు వింటున్నాం, చెడు బట్టలు వేసుకోవడం, ఇలాంటి కూడా మనము ఏదైతే యాక్టివిటీస్లో ఉన్నామో అది కూడా అహింస అనడానికి రాదు. శ్రీకృష్ణ కోసం అంటారు, సులకల సంపూర్ణ నిర్వికారి, మర్యాద పురుషోత్తం,
अहिंसा परमो धर्म सर्वांग सुंदर। అహింస పరమో ధరం। ఇప్పుడు అన్నయ్య మన అందరినీ ఇక్కడ శాకాహారి భోజనం హింస చేయకుండా మనము భోజనం ఎలా తీసుకోవాలి అది నేర్పడానికి యాక్చువల్లీ ఇది మనం నేర్చుకోవద్దు, మన కల్చర్ అన్నమాట ఇది। కానీ ఈరోజు మనము ఇక్కడ కలిసి నేర్చుకుంటున్నాం। ఈరోజు మనము కలిసి మనం ఇక్కడ అందరూ శాకాహారి వారే, ఇక్కడ వచ్చేవారు అందరూ శాకాహారి నేను అనుకుంటాను। కానీ మనము ర్యాలీ ఎందుకు చేశామో మీరు కూడా శాకాహారి అవ్వండి అని ప్రచారం కోసమే కదా। అంటే ఈ ర్యాలీలో మీరు చూడండి అంతా వాకింగ్ చేసి మీరు ఇక్కడి వరకు వచ్చారు। ఈ ర్యాలీ దేవుడు చూసి ఎంత సంతోషపడతారు। అంటే మంచి పని చేసే టైంలో పరమాత్మ సందేశ్ పైన పని చేసే టైంలో అక్కడ పరమాత్మ ఖచ్చితంగా ఉంటారు। నేను ఒక విషయం చెప్తాను, మనము నాకు తెలియదు 5 मिनट में हो जाता। ఓకే, ఇప్పుడు తెలుగు నాకు 2 मिनट बात करती हूँ। మనము మన ఇంట్లో ఎవరైనా చనిపోతే అనాలా చచ్చిపోతే అనాలా ఎవరైనా మన ఇంట్లో డెత్ అయిన తర్వాత మనము ఇంట్లో వంటలు చేయం ఎందుకు? ఆ బాడీ ఇంటి నుండి బయట వెళ్ళిన తర్వాత బాడీలో ఏదైతే జమ్స్ ఉన్నాయి అన్నీ మొత్తం ఇల్లు క్లీన్ చేసిన తర్వాత భోజనం తయారు చేసి దేవుడు పెట్టి తర్వాత తినడమే కదా। అంటే ఇంట్లో డెడ్ బాడీ లేకపోతే మనం తినము, కానీ డెడ్ బాడీ తినొచ్చు। ఇప్పుడు మనము నాన్ వెజ్ తింటాము, क्या बोलते बकरी खाते, मुर्गी खाते, क्या बोलते चिकन खाते हैं, फिश खाते हैं, आज तो सब कुछ खाते हैं, मुझे भी खा सकते हैं, कोई भरोसा नहीं है। माना नॉन वेज खाने वाला तो मुझे भी खा सकता है, माना मैं मर गई मेरा लीवर निकाल के फेंक देंगे तो वो पका के खा लेगा, कोई प्रॉब्लम नहीं है। दुनिया में क्या क्या हो रहा है, ప్రపంచంలో ఏమేం చేస్తున్నారు మనకు తెలియదు। మనుష్యులు కూడా తినేవారు ప్రపంచంలో ఉన్నారు గుప్త రూపంలో। మన నాన్ వెజ్ ఎక్కడి వరకు పోయింది అంటే మన జీవితంలో వచ్చేసింది। ఆ జీవితంలో మన జీవితంలో నాన్ వెజ్ ఎలా వచ్చింది అంటే ఈర్ష్య, ద్వేష, घृణ, జైసా అన్న జైసా మన్, ఇలాంటి మన భోజనం ఉంటుంది, అలాంటి మన మనసు ఉంటుంది కదా। మన భోజనమే మారిపోయింది, చేసే విధానం కూడా మారిపోయింది, మనము చేసే గిన్నెలు కూడా మార్పు వచ్చేసింది। అచ్చా, మనము చిన్నప్పుడు చూసాము మా పెద్దవారు మా అమ్మమ్మ వారు దేవుడు పాట పాడుతూ పాడుతూ వంట చేసేవారు, ఆరతి పాడుతూ పాడుతూ వంట చేసేవారు। కానీ ఇప్పుడు దేవుడు పాట కూడా మనకు అంత రావు, ఒకటి పాట అయిన తర్వాత నెక్స్ట్ పాట తర్వాత। మేము ఒక దగ్గర శ్రీ గణేష్ పూజన కోసం వెళ్ళాము, ఆరతి చేస్తున్నారు, అప్పుడు నాకు అడిగారు మీకు ఆరతి వస్తే చేస్తారా అంటే ఆరతి కూడా రావట్లేదు మనకు, అర్థమైందా? అంటే మనము ఇంట్లో తప్పకుండా సిస్టంలో దేవుడి యొక్క పాట పెట్టుకొని వంట చేస్తే ఆ వంటలో కోపం పోదు। हिंसा ओनली किसी को मारना नहीं है, काम की हिंसा भी काम है, काम वासना भी एक हिंसा है, क्रोध भी हिंसा है, भ्रष्टाचार भी हिंसा है। किसी के मन को दुख दे करके हम दुख दे करके जो पैसा कमा रहे हैं वो भी एक प्रकार का हिंसा है। किसी का पैसा लूट करके हम गले में ज्वेलरी पहन के शान से घूम रहे हैं, वो भी एक प्रकार का हिंसा है। तो सिर्फ भोजन नहीं, हमारा मन तक भी हिंसा खत्म होना चाहिए। आज ज़्यादा टाइम नहीं है, लेकिन आप जो कार्य कर रहे हैं यहाँ जो भी
है ना, लीडर्स हैं और आप सभी पहुंचे हैं, मेरे अंदर వచ్చారు. मेरे तरफ से पर्सनली भगवान को मैं रिक्वेस्ट करूंगी, మీ ఏదైనా మంచి ఆశలు ఇచ్చ మీ కోసం, మీ పిల్లల కోసం, మీ ఫ్యామిలీ కోసం, మీ అన్ని ఆశలు పూర్తి అవ్వాలి. मैं भगवान से ये दुआ करूंगी, आप सदा सुखी रहे, सदा स्वस्थ रहे, सदा खुशी में रहे, हैप्पी रहे और भगवान आपकी सारी इच्छा पूर्ण करे. अनैया ने हमको याद किया, माता जी भी, बहन जी भी बैठे हैं, स्टेज पर उपस्थित सभी गणमान्य साधुजन, मैं सभी को वंदन करते हुए, आप सभी को वंदन करते हुए, तेलुगु में कहीं मिस्टेक हुआ है तो सॉरी बोलते हुए, मैं आप सभी का मान रखते हुए मैं अपने शब्दों को विराम देती हूँ. बहुत बहुत धन्यवाद. ओम शांति. थैंक यू. దీదీకి గట్టిగా చప్పట్లు కొడదాం. కన్యాకుమారి దీదీ గారికి చక్కటి విషయాలు ప్రస్తావించారు. అహింసే అసలైన ధర్మం, అహింసలో ఉండడమే అసలైన ధర్మం అని అనేక కోణాల్లో చెప్పారు. అలాగే స్వామీజీ వారు కూడా చక్కటి విషయాలు చెప్పారు. ఆధ్యాత్మికత సంపదనే అసలైన వారసత్వం. మన బంధువులు కానీ మన పిల్లలు కానీ అలాంటిదే ఇవ్వాలి. ఇలాంటి కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొనే విధంగా పిల్లల్ని పెద్దల్ని ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాలు బాగా సహకరించాలని వారు ఎంతోమంది చెప్పారు. గట్టిగా చప్పట్లు కొడదాం వీళ్ళందరికీ. స్వామీజీ సమయం పద్మాం స్వధర్మకంద సహితాం సుజ్ఞాననాలంతదా నిత్య ఐశ్వర్యదలాష్టకం సహనిభం వైరాగ్య సత్కరిష్యకం శ్రీరుద్రేశ్వర కేసరాన్వితం మిదం సంచిత్త తన్మధ్యమే సూర్యందో జలవహిని మండలాగతం ధ్యాయే శివం చిన్వయం. ప్రణవాత్మ స్వరూపులైనటువంటి వేదికపై ఆసీనులైన పిరమిడ్ ఫ్యూచరల్ యోగా బయట ఉన్న వాళ్ళందరూ ఎవరు వెళ్ళొద్దు. బయట ఉన్న వాళ్ళందరూ వచ్చి మీ సీట్లలో కూర్చోండి. భోజనం చేసిన వాళ్ళందరూ వచ్చేయండి ఇక్కడ. ఆసీనులైనటువంటి వాళ్ళందరి హృదయంలో నివసిస్తున్న పరమాత్మకు ప్రణమిల్లుతూ, అలాగే సాత్విక చింతన కలిగినటువంటి, సాత్విక ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి హృదయ శ్రమణములకు శతకృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, మనోభావ మనములో, భావములో, విధిలో, విధానములో మానవ జీవితం ఎలా ఉండాలి, మనిషి అంటే ఎలా జీవించాలి, మానవులంటే ఎవరు, అసలు మానవులంటే చేయవలసినటువంటి పని ఏమిటి, విధి విధానాలను ఆనాడే తెలిసి తెలియని కాలంలోనే భారతదేశము అగ్రగామి అయి యోగములోను, ధ్యానములోను, తపస్సులోను ఋషులు, మునులు, యోగులు, త్యాగులు, ధ్యానులు సంపాదించి పెట్టినటువంటి ఆధ్యాత్మిక సంపదే ఈ ధ్యానం యొక్క సంపద. అందులో యోగులకు, ధ్యానులకు, త్యాగులకు నిలయమై, ఆలావాలమై, కోలాహలమై మనకి ప్రాంగణానికి ఒక పత్రిజీ అనేటటువంటి యోగీశ్వరుడు, మునిపుంగవుడు సామూహికమైనటువంటి జనాలలో తిరుగుతూ సద్భావన హృదయంతో ప్రతి ఒక్క గ్రామంలో, పల్లెలో ఆయన తిరుగుతుంటే చూస్తుంటేవారు. ధ్యానం గురించి అహర్నిశలు శ్రమించినటువంటి కష్టజీవి ఎవరంటే పత్రిజీ అని చెప్పవచ్చు. ఆ పత్రిజీ వారి యొక్క సత్సంకల్పం నిదర్శనం. ఈ సంగారెడ్డిలో శాకాహార భోజన వివారణ గురించి మనకు వారి సంకల్పం ఈనాడు మన హృదయంలో నివసించి పత్రిజీ వారి యొక్క వాక్ సంకల్ప సిద్ధిచే మనమందరం ఇక్కడ కూర్చున్నాం. శబ్దం
శ్రవణం, మననం, కీర్తనం అన్నట్టుగా ఒకరు శబ్దం స్పర్శిస్తున్నాం, జ్ఞానులు వింటున్నారు, ఆధ్యాత్మికులు ఆధ్యాత్మం వైపు ప్రయాణిస్తున్నారు, యోగులు యోగం వైపు ప్రయాణిస్తున్నారు. ఎట్టివారు ఎవరు ఏ విధముగా జీవించాలో నేర్పినటువంటి యొక్క భారతావని ఈ దేశం. ఈ దేశంలో పత్రిజీ గారు జన్మించి హిమాలయ నుంచి భారతదేశం వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో అన్ని దేశాలలో తిరిగి ధ్యానాన్ని ప్రచురింపజేసినటువంటి యొక్క వ్యక్తి కూడా పత్రిజీ గారు. ఇక్కడ ముఖ్యంగా చూసినట్టయితే అందరు మా గురువులే కనబడుతున్నారు, ఆధ్యాత్మిక గురువులు, ధ్యాన గురువులే కనబడుతున్నారు. అందరూ టీచర్లు ఉన్నారు. ఇక్కడ టీచింగ్ చేసేవాళ్ళు అంటే ఉపాధి, భవిష్యత్తు ఉపాధిని బోధించి ఉపాయమును నేర్పి అపాయమును తప్పించి అంధకారం నుంచి విముక్తి పొంది అనంతమైన శక్తికి సాగనంపేటటువంటి యొక్క గురువులే ఉపాధ్యాయులు. అయితే ఇక్కడ మా గురువులు అందరి రూపంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గురుస్వరూపమే. ఇప్పుడు మనం ఈ వేదిక అంతా కూడా గురుస్వరూపమే. ఇక్కడ కూర్చున్న వారందరూ గురుస్వరూపులే. ఎందుకంటే గురుస్వరూపులు అంధకారంను తొలగించి మనోజ్ఞానముతో పాటు ఆత్మజ్ఞానమును ప్రసాదింపజేసేటటువంటి వారే గురువు. అందులో టీచర్ మొట్టమొదటిగా సంస్కారవిధి వృత్తి నిరోధ సంస్కారం నేర్పేటటువంటి యొక్క బాధ్యత గురువుల దగ్గర ఉంటుంది. అటువంటి గురువులు ఇక్కడ 70% మంది టీచర్స్ గురువులు ఉన్నారు. ఆ గురువులని ఎందుకు ఎంచుకున్నారు అంటే అక్కడ పిల్లలకు నేర్పేటటువంటి విద్య జ్ఞాన విద్య, యోగ విద్య, ధర్మ విద్య గనక వాళ్ళకు ప్రాప్తి అయితే ప్రపంచంలో పిరమిడ్ స్పిరిచువల్ ధ్యానం కేంద్రం సాధించొచ్చనే వారి సంకల్పం. ఆ సంకల్పం ఇప్పుడు మనను వెంబడిస్తున్నది. మనకు వెంబడిస్తున్నది కాబట్టి మనం ఈరోజు ఇంత సవ్యంగా, ఇంత భవ్యంగా, ఇంత మనోమందిరం అంటే మన మనసును మందిరం చేసుకొని కూర్చున్నాం. మనోమందిరం అంటాం. అది ఆ మనోమందిరంలో ఏముంటుంది అంటే శాంతి వాళ్ళ సొంతమవుతుంది, ఏకాంతం వాళ్ళ సొంతమవుతుంది. లోకాంతంలో ఉంటూ ఏకాంతమును చూస్తుంటారు. అదే గురువుల యొక్క బాధ్యత. వాళ్ళు ఇచ్చేటటువంటి గురువు యొక్క శిక్షణనే గురి చూపిస్తుంది. అటువంటి యొక్క గురి మార్గాన్ని మనకు అందింపజేసినటువంటి వారే ఈ యోగా ధ్యాన పిరమిడ్. ఇక్కడ జ్ఞానేశ్వర్ మహారాజ్ వచ్చిందో లేదో కానీ వారు జైరాబాద్ జ్ఞానేశ్వర్ మహారాజు వారు 24 గంటలు మా దగ్గర ధ్యానం చేశారు. 24 గంటలు వారు ధ్యానం చేశారు. 24 గంటలు ఎలా ధ్యానం చేశారంటే చెయ్యి కదలలేదు, కాలు కదలలేదు, అలా ధ్యానం చేశారు. అంటే యోగులు త్యాగులు ఎక్కడో హిమాలయాల్లో, కొండల్లో, పర్వతాలలో మనశ్శాంతి గురించో ఏకాంతం గురించో అక్కడ చేస్తే ఆయన సామాన్య మానవుల లోపల సద్గతిని చూపించడానికి వచ్చింది అనుకున్నాను ఆ రోజు. అటువంటి యొక్క విధి విధానాన్ని పత్రిజీ గారు పొందుపరిచారు. వారు నిరంతరము ఎక్కడెక్కడ కడతల్లో అయితే మహాపిరమిడ్ ఉన్నది చూశారు, పెద్దది, మీరందరూ పోయారు. కైలాస్ పిరమిడ్ అంటారా? కైలాస్ పిరమిడ్లో నాకు కూడా ఒకసారి ఆహ్వానం అంతే వెళ్ళాము 10 సంవత్సరాల క్రితం. అక్కడ ఇప్పుడు మనం ఎవరమైతే ఈ పిరమిడ్ సెక్షన్లో ఉన్నామనుకో, పిరా ప్లస్ పిరాయింపులు అంటారు చూడండి, ఎవరైతే పనికి రానో వాళ్ళు బయట ఉంటారు, పనికి వచ్చే వాళ్ళు పిరమిడ్లో ఉంటారు. ఇది ఒక సెక్షన్. జీవితాన్ని ఎలా నడుచుకోవాలో నేర్పేటటువంటి ఒక సెక్షన్, ఏ విధంగా బ్రతకాలో నేర్పేటటువంటి ఒక సెక్షన్, జీవితం ఎలా ఉండాలనేటటువంటి నేర్పేట ఒక సెక్షన్. ఇది ఒక అధ్యాయం. ఒక అధ్యాయం ఒక దానికి పరిమితం అవుతుంది. కానీ ధ్యానం అనే అధ్యాయం దైనందిక జీవితంలో దైవాన్ని, ఓర్పును, నేర్పును శాసించేదే, ఓర్పును నేర్పునిచ్చేదే డైమండ్ ధ్యానం. డైమండ్ అంటారు చూడండి, డైమండ్ పెట్టుకుంటే ధ్యానం అంటారా? అక్కడ డైమండ్ కాదు, ఇక్కడ డైమండ్ ఉన్నది. మీ అందరి లోపల కూడా డైమండ్లు వెలుగుతున్నాయి. ఆ డైమండ్ ఎక్కడ? ఇక్కడ ఉన్నది. సాత్విక ఆహారం ఎలా దొరుకుతుంది మనకు? సప్తగుణ.
వేదంలో చెప్పడం జరిగింది. కాబట్టి సత్వ అంటే మనకేవి కావలసిన వస్తువులు ఉన్నాయో, మనిషి ఏం తినాలనో ఏం తినకూడదో అది మనకు వేదాలు ఘోషిస్తున్నాయి, శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఇంతకుముందు మా ఆత్మీయులందరూ కూడా ఎలా ఉండాలి, ఎలా చేయాలనేటటువంటి మన పరస్పర సంబంధం. ఒక అగ్గిపుల్ల తీసి అగ్నికి రగలగానే, రాపిడి జరగగానే అగ్ని మండినట్టుగా మీలో ఉన్న చైతన్య స్వరూపము మాలో ఉన్నటువంటి అగ్గిపుల్ల స్వరూపం తెలగానే జ్యోతి స్వరూపం వెలిగినట్టుగా మీరందరూ కూడా ధ్యానం వైపుకు ప్రయాణించి ఇదే విధంగా మన భావి భారత తరాలకు పిల్లలకు కూడా ఇటువంటి సత్సంకల్పంని అందించాలనేటువంటి ఒక దృక్పథంతో నిత్యము నిరంతరము అశాశ్వతమైనటువంటి శరీరములో శాశ్వతమైనటువంటి పరమానందాన్ని యోగాన్ని మనం అలవర్చుకొని ఈ యోగం ద్వారా మన గర్భస్థ శిశువులో ఉండేటటువంటి పిల్లలకు శిశువులకు బోధపడినట్టయితే ఆ యొక్క శిశువు కూడా జన్మత యోగిగాను ధ్యానిగాని జన్మిస్తుంది. ఎప్పుడైతే మన ప్రాణంలో మంచి తెలుసుకోవాలనేటువంటి సత్సంకల్పం మనలో హృదయ కమలంలో నివసిస్తుందో, మన హృదయ కమలంలో స్వచ్ఛమైనటువంటి యొక్క వాయు ప్రసరణ ద్వారా, స్వచ్ఛమైనటువంటి దీక్ష నియమం ద్వారా, స్వచ్ఛమైనటువంటి యొక్క ధ్యానం ద్వారా సకాలమైన సత్య మార్గమును చేరుకోవడానికి అందరము ఆనందంగా ఉమ్మడి వసుదైక కుటుంబంగా ఆత్మీయతతో, ప్రేమతో, అనురాగంతో, ఆనందంతో జీవించే జీవన విధానం ఎక్కడ దొరుకుతుందంటే యోగా ధ్యానం పిరమిడ్లో దొరుకుతుంది. యోగా ధ్యానం ఎట్లా చేయాలి, ఏం చేయాలనేది మనకు పతంజలి యోగంలో చెప్పింది. భగవద్గీత ఎట్లా నేర్చుకోవాలో, ఏం దినాల్లో నేర్పింది. వేదం నవీష న తత్వ న బోధ న చింత అని వేదం చెప్పింది. నువ్వు ఎట్లా ఉండాలనో నీకే తెలుసు. అందుకే పత్రిక గారు అక్కడక్కడ రాసి పెడతారు, నీ జీవితం నీ ఇష్టం, నీ జన్మ నీ ఇష్టం. అంటే నువ్వు ఎలా నేర్చుకుంటావో, ఏం నేర్చుకుంటావో అది నీ ఇష్టం, నీకే ఉంటుంది అని స్వయంగా ఏర్పారేసినట్టుగా ఒక జొన్నల గింజలకి విత్తనం గింజలను ఏ విధంగా అయితే పూర్వం పోసి పెడుతుండ్రో ఆ విధంగా మనకందరికి కూడా మార్కెట్ పోయే గింజల నుంచి మళ్ళించి మరా విత్తనం గింజల్లాగా తీసుకొచ్చినటువంటి యొక్క సభా సంకల్పమే పత్రిక గారు తీసుకున్నారనమాట. ఇట్లా మీరందరూ కూడా ఇలాగే ఇదే సెక్షన్లో, ధ్యానం అనే పిరమిడ్ సెక్షన్లో సూక్ష్మమైనటువంటి మార్గంలో మోక్షం సంపాదించుకోవడానికి సాత్విక ఆహారం తింటే సరిపోతుంది. సాత్విక ఆహారం అంటే ఇక ఏం తినాలో అని అంతా చెప్పిండ్రు. ఇంకా దాని గురించి మనం బోధించిన అవసరం లేదు. ఊరికే చెప్తే కూడా ఇది దమాకుకు నిండిపోతుంది, బొరిలిపోతుంది. ఎందుకంటే ఒక కుండలో ఎన్ని గట్టల్లో గనబడతాయి. ఐ క్లాస్ కుండ ఉందనుకో, దాంట్లో ఎన్ని పోషణ పడతాయి. అది సముద్రంలో ఎవరు పోయేందుకు రాదు. అందుకే సముద్రం లాంటి వాళ్ళు మీరు ఉన్నారు. ఇంకొక సముద్రం, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, రెండు సముద్రాలన్నా కలిస్తే అది ఇది రెండు కలిసి మొత్తం కలిస్తే మహాసముద్రం అయింది. ఆ రెండు సముద్రాల మధ్య ఉండేటటువంటి ఒక దివ్య అద్భుతమైన చిన్మయ ధ్యానము, యోగము అనేటటువంటి మార్గమే మహాసముద్రము. అటువంటి ధ్యాన మహాసముద్రంలో మీరందరూ మునిగి నిరంతరం నడుస్తారని, అందులో మాకు కూడా పాలు పంచుకునే భాగ్యం కలిగించినందుకు మీకందరికీ కూడాను శతా కృతజ్ఞత భావం తెలుసుకుంటూ ధన్యవాదములు. ఓం శ్రీ గురవేంద్ర.